మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్ మండల్ పోద్గల్ గ్రామంలో ఉన్నామండి. ఇక్కడ చాలా వరకు అయితే పంట అయితే నష్టపోయింది. బండే సంజయ్ కూడా వచ్చిండు కానీ మమ్మల్ని పట్టించుకోలేడు. కనీసం మా వరి పంట కూడా ఎట్లా ఉంది ఏమని చెప్పేసి కూడా వాళ్ళు అసలు అడగలేడు. మా ఊరు మీద నుంచే గన్నవారి పల్లెకి వెళ్ళిండు. కనీసం మాట వరుసకు కూడా ఇక్కడ ఆగి కనీసం మమ్మల్ని అసలు చూడలేడు, అసలు పట్టించుకోలేడు. ఎలాంటి రెస్పాండ్ కూడా ఆయన లేదని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు గాని రైతులు గాని ఆశాభంగాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. అండి నీ 3 ఎకరాల పొలం వేసిన 2 సార్లు వర్షం వచ్చింది, అలవాన కొట్టి మొత్తం పంట నష్టం అయిపోయింది. ఏం లేదు. ఇప్పుడు ఎవరు అధికారులు వచ్చేది లేదు. అనంగన వస్తురు, ఏనంగన పోతుర్రు. ఇవాళ బండి సంజయ్ కూడా వచ్చిండట, గన్నవారి పల్లెకే పోయిండు. వీడికి రాలేదు. మరి మేము కూడా ఇస్తామా వేయమా, ఆయనకు ఓట్లు తెలియదో ఏమో కానీ ఇటు రాలేదు. ఒక సక్క డైరెక్ట్ వెళ్ళిండు, గన్నవారి పల్లెకి పోయి చూసుకుని అటే వెళ్ళిపోయిండు. మా దగ్గరికి అయితే రాలే. ఎవరు వచ్చి మా పొలాలు చూస్తలేరు, మాకేం పోతుగల్లకి వెళ్ళి చక్కగా గన్నవారి పల్లె వెళ్ళిపోయిండు. మా దగ్గర అయితే ఇటు రాలే. ఇంకా పొలాలు మస్తు ఉన్నాయి కదా, ఇవన్నీ పొలాలు ఉన్నాయి. మరి ఒక జాలి నిలబడి జనాలను పిలిచి ఏదన్నా అడిగేది ఉంటే చెప్పాలి కదా. ఏది లేదు, చక్కగా వెళ్ళిపోయిండు. మరి మేము ఓట్లు ఎత్తుమా వేయద్దా తెలియదు. ఇక ఎంత నష్టమైంది మీకు? 3 ఎకరాలు వేసిన నష్టం అయిపోయింది. 80% నష్టం అయిపోయింది. ఒక 30% ఉన్నట్టుంది. అంతే, లాభం లేదు, లాస్ లేదు. 6 నెలల కమన్నా ఇక్కడ తెలంగాణ పొద్దాకు ఉండి పారించుకుంటా పొలం పండితే గిట్లా అయిపోయింది. మరి ఎందుకు మరి మీ ఊరు సర్పంచ్ మరి ఇక్కడ పొద్దుల ఊర్లో కూడా మరి పంట నష్టమైందని చెప్పేసి సర్పంచ్ అయిపోయింది. పదవి లేదు, సర్పంచ్ లేదు. మరి వాళ్ళు ఏం పట్టించుకుంటలేరు, ఎవరు పట్టించుకోలేదు, చూసులేదు. ఎవరు రాలేరు రాలే. ఇప్పటి వరకు అయితే ఎవ్వరు రాలే. ఇరు వరకు అయితే చేనులకు వచ్చి చూసిన లేదు. మాకే దుఃఖం వస్తుంది. స్పెషల్ ఆఫీసర్ అయినా కూడా మరి ఇక్కడ పొద్దుల ఊర్లో అయితే పంట నష్టమైంది సార్, మరి మీరు ఇక్కడ ఆగి చూడాలని చెప్పేసి వాళ్ళు మాట్లాడలేరా? ఎవ్వరు మాట్లాడలే, వాళ్ళు రాలే. ఇప్పటికైతే ఎవరు రాలే, మా దగ్గరికి రాలే, అడగలే. మరి ఎక్కడెక్కడ ఎంత నష్టమైంది, ఎవరికి నష్టం కాలేదని చూడాలి కదా, అడగాలి కదా. ఏది లేదు. మీ పేరు సార్? నాంపల్లి కనకయ్య. జై శ్రీరామ్ అందరికి. ఇది ప్రకృతి జరిగిన లెక్క ఇది. కాకపోతే ఏంటంటే రైతులకు చాలా బాధాకరమైన విషయం. చిన్ననాటి నుంచి నేను కూడా జీతం ఉన్నా, తర్వాత చదువు బంద్ చేసుకుని వ్యవసాయం చేసుకుంటున్నా, బతుకుతున్నా. ఇక ప్రకృతి వల్ల జరిగింది కాబట్టి ఈ రైతులు చాలా నష్టపోయారు. కొన్ని విధాలుగా చాలా మంది నష్టపోయిండు. చాలా మంది ఊరు మొత్తం కంప్లీట్ గా పోయింది. ఊరే కాదు, మండలం కూడా జరిగింది. అయితే దీన్ని ప్రభుత్వం ఏ విధంగానన్నా రైతులను ఆదుకోవాలి. ఇక పార్టీ విషయాలకు వస్తే నేనున్నా అంటారు, వాళ్ళంటారు, వీళ్ళంటారు. కానీ ఎవరేం చేయలేకపోతున్నారు. నేను కూడా కొన్ని సంవత్సరాలుగా ఓ పార్టీలో పనిచేస్తున్నాను. నాకు ఓటు హక్కు వచ్చిన నుండి కూడా అందులోనే పనిచేస్తున్నాను. ఎవరేం చేసింది లేదు. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది గత 27 సంవత్సరాల క్రితం 97వ సంవత్సరంలో ఇలాగే జరిగింది. మా ఊరిలో పోద్గల్ గ్రామంలో పౌర్ణమి నాడు రథం పున్నమని జరుగుతుంది. ఆ పున్నమి నాడు 27 సంవత్సరాల కింద 1997లో పడ్డాయి. అప్పుడే జరిగిందంటే మళ్ళా ఇప్పుడు అకాలంగా బీభత్సంగా వడగాళ్లతోటి రైతులు చాలా నష్టపోయారు. కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం అన్న, ఇంతకుముందు వేరే ప్రభుత్వం ఉండే, ఇప్పుడున్న ప్రభుత్వం అన్న రైతులను ఏదో విధంగా చేదోడు వాదోడుగా ఆదుకోవాలని కోరుకుంటున్నాను. ఇక మాకు నష్టమైంది. ఎవరన్నా వచ్చి ఏమన్నా ఆదుకుంటారేమని చూస్తున్నాం. ఎక్కడ ఎవరు వస్తలేరు. ఈ మేడం ఇటు తిరుగుతుందంటుంది, ఆ మేడం అటు తిరుగుతుందంటుంది. ఈ చేస్తామంటారు కానీ ఎవరు ముందుకు వస్తలేరు, చేస్తలేరు. ఎవరు వచ్చారు? ఎవరు రాలేరు. ఎలాంటి రాజకీయ ఎవరు రాలేరు, చూడలేము. ఎవరు చూడలేరు, పట్టించుకున్న వాళ్ళే లేరు. మీ పంట ఎంత ఉంటుంది? మాకు 2 ఎకరాలు ఉంటాయి. మొత్తం పోయిందా? మొత్తం పోయింది. అంత ఇట్లా మొత్తం ఆడికి పోనే బుద్ధి అవుతలేదు. నిన్న నడుస్తుంది, ఆడికి ఓడలేదు. బాగా అనిపిస్తుంది. ఎండిపోయి పండిపోయి ఏదో ఎండనక నీడనక చేసుకుంటే దేవుడు వచ్చి ఖరాబ్ చేసిపోయి ఆపాయ ఇంత ఏదో అన్నట్టుగా అనుకుంటున్నాం. కానీ ఎవరేం చేస్తారో, ఆదుకుంటారు, లేకుంటే గిట్లనే అప్పుల పాలు అవుతాం. ఎకరన్నర వేసినాము, నీళ్లు లేక బాధపడ్డాము అక్కడ ఇక్కడ. ఇక 2 వానలు కొడితే చూసినాము. వాన కొట్టితే రాళ్ళు వాడే మొత్తం రాలిపోయినాయి అమ్మట్లు. అక్కడ కొద్ది ఏం లాభం లేదు. ఇంతే. ఇప్పుడు 2 ఎకరాలు వేస్తే నీళ్ళ కోసం చూస్తే రాళ్ళు పడ్డాయి. మొత్తం వరి పంట మొత్తం నష్టపోయింది. ఏం లేదు ఆధారం. ఎంతమంది పిల్లలు మీకు? మాక ముగ్గురు పిల్లలు. పెళ్లిళ్ళు అయ్యాయా వాళ్ళకి? 2 అయింది, ఒక కొడుకున్నాడు. ఇప్పుడు మీకు ఉన్నదే 2 ఎకరాల పొలం. 2 ఎకరాలు. అది ఉన్నది కూడా ఈ అకాల వర్షాలకు అది కూడా నష్టమైంది. ఓకే అమ్మ. 50 ఎకరాలు ఉంటది ఇదంతా. మొన్న రాత్రి కురిసిన వడగాళ్ళ వానకు
పోతుగల్ గ్రామంలో అలాగే చుట్టుపక్కల వాళ్ళు మొత్తం ఏమాత్రం కూడా ఆశ లేకుండా అయిపోయింది. ఇక్కడ మీరు ఇది చూసినట్టయితే ఈ గొలకు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక 150 నుంచి 200 ఇత్తులు ఉంటాయి. అంతా ఇప్పుడు 10 ఇత్తులు ఉడకం లేవు దీనికి. ఇలాంటి ఇంత నష్టం జరిగింది. ఇంత నష్టాన్ని చూసుకుంటూ బండి సంజయ్ ఇంతకుముందే ఇట్లా పోయిండు. బండి సంజయ్ గనివారిపల్లె మీకెళ్ళి ఇట్లా పోతుగల్ మీకెళ్ళి గనివారిపల్లెకి పోయిండు. మేము ఇక్కడ ఇంతమంది రైతులు ఉన్న మనను చూసి ఇక్కడ ఒక్క నిమిషం రైతులను ఇట్లా పరామర్శించి పోదామని ఆలోచన లేకుండా వరిలో ఏ మాత్రం ఆశ లేదు. ఇలాంటి పరిస్థితిలో ఉన్నా బండి సంజయ్ ఇట్లా పోయిండు. నిన్న వినోద్ కుమార్ పోయిండు. నేను వినోద్ కుమార్ కు వాళ్ళందరికీ పక్క పంటూరులో కనబడుతున్నా కానీ ఈ పోతుగల్ మీద మా పోతుగల్ ప్రజల మీద మేము వేయలేము. ఆ ఓట్లకు మేము ఓట్లు వేయలేము. మరి మేమేం పాపం చేసినాం? మరి మమ్మల్ని ఎందుకు పరామర్శించలేరు? మరి వాళ్ళే రైతులే కనబడుతున్నారు కానీ మేము కనబడతలేదా? అది బండి సంజయ్ గారికి, వినోద్ కుమార్ గారికి. వినోద్ కుమార్ కూడా రాలేరా ఇక్కడ? వినోద్ కుమార్ కూడా రాలేడు మేడం. రాలేడు. ఇక్కడ ఆగలే. ఒక బండి సంజయ్ మాత్రం రాలేడు ఇక్కడ. బండి సంజయ్ ఇంతకుముందు మేడం ఇట్నే పోయిండు. బండి సంజయ్ ఇట్నే పోయి ఒక మాటకి ఇంతమంది రైతులు నిన్నటి వర్షానికి అకాల వర్షానికి మొత్తం ఇట్లా వాళ్ళని నాశనం అయితే ఇంత ఒక మాట మాట్లాడిద్దాం అనే ఆలోచన లేకుండా ఉన్నాడు అలాంటి వ్యక్తి. మరి గ్రామ పెద్దలు ఏమంటున్నారు? అంటే పెద్దలు ఉంటారు కదా, వాళ్ళు ఏమంటున్నారు? పెద్దలకి ఇట్లా ఏముంది మేడం, నిన్ను వచ్చిర్రు, వాళ్ళు చూసిరు, పోయిర్రు. రాసుకోవడానికి వస్తున్నారు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ మేడం వచ్చింది. ఆమె రాసుకొని పోయింది. ఆమె రాసుకొని పోయిన ఉడకం ప్రజలకు ఇంతగానో నష్టపోయారు ఈ వరితోటి. ఒక్క గింజ ఉడకం వచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు. ఒక్క గింజ ఉడకం వట్టిగా కాలబెట్టుడు తప్ప కానీ ఇలా ఏం లాభం లేదు. అధికారులు ఆదుకోవాలని మేము కోరుతున్నాం. రైతులు ఇగో ఈ వరి చూడుర్రి, మా బతుకు చూడుర్రి, మా బతుకు ఏర్పడుతుంది. ఇగో కష్టం చేసిన 6 నెలలు పంట పండితే ఒక 50 కుటుంబాలు బతుకుతుండే. ఎరికేనా? మేము ఒక్కొక్క ఎకరానికి 25,000 పెట్టాం. ఎకరానికి 25,000 పెట్టాం మేము. మా పొలాలు గిట్ల వేయినాయి. మరే వాళ్ళు ఈ చేనుల బీజేపీ వాళ్ళు వచ్చిర్రు, గన్నవారిపల్లెకే వేయినరు. మరి ఈ చేనులు పూరా రాలిపోయినాయి. ఇట గతేంది మరి వాళ్ళు చూసిపోవాలి ఆగి. వాళ్ళు ఆగనే వేయరు, సీదా వేయరు, మళ్ళా సీదా ఊర్లోకే వేయరు. ఈడ మేము మనసులో ఉన్నాం చెయ్యి. మరి ఒక్కళ్ళన్న రాజకీయ నాయకులు, బీజేపీ నాయకులు ఆగాలి కదా. ఇక్కడ చూసుకుంటున్నట్టయితే మనకు చాలా వరకు అయితే పంట నష్టపోయింది. ఇక్కడ చాలా ఎకరాలైతే పంట వేసిరు. ప్రతి ఒక్క పంట కూడా అసలు వేస్ట్ చూడొచ్చు. మన పంట అయితే మొత్తం వేస్ట్. దీన్ని అయితే ఇళ్ళకెళ్ళి పాల ఉంటుందట, అది పంట పోయింది. అందులో అసలు ఏం రావు, వడ్లు కూడా ఎల్లవు అని చెప్పేసి ఇక్కడనైతే రైతులు అయితే మనతో ఆశాభంగాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇక్కడ ఊరు పెద్దలు కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. అదేంటి బండి సంజయ్ కూడా అసలు ఇక్కడికి వచ్చిండు కానీ మమ్మల్ని ఏం పట్టించుకోలేరు, కనీసం చూడలేరు అని చెప్పేసి అయితే ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు అయితే అంటున్నారు. కెమెరామెన్ విజయ్తో నేను మీ శ్రవంతి, సుమన్ టీవీ.